ఈ ఊరు, ఈ ప్రదేశాలు నా చిన్ననాటి తనములో మా తాతగారు, మా అమ్మ, మా చిన్నాన్న వాళ్ళు, మరి కుటుంబీకులందరూ కూడా నన్ను ముఖ్యంగా మరి ఈ స్థితిలో ఉండడానికి దేవుడు వారి ద్వారా చేసిన పరిచయం నేను ఎప్పుడు మర్చిపోను. మరి ప్రతి ఒక్కరు కూడా మరి మంచి జరగడానికి, మేలు చేయడానికి వాళ్ళు అప్పుడు వారి సహాయం, వారి ప్రేమ, దాన్ని బట్టి మరొకసారి వందనాలు చిన్నానికి. మరి అదే రీతిగా రవి చిన్నానికి, పప్పి అక్కకి, నాని లేడు, నేను నాని చాలా ఫ్రెండ్స్. అయితే నాకు చిన్నప్పుడు ఈ పేర్లు చెప్తుంటే, ఇందాక మోషే చిన్న చెప్తున్నప్పుడు మోషే అంటే ఈయనే అనుకునేవాడిని, బైబిల్లో మోషే. అబ్రాహం గారు అంటే బైబిల్లో అబ్రాహం గారు ఈయన, మా తాతగారే అనుకునేవాడిని. అట్లాంటి తెలియని స్థితి. అయితే దేవుడు ఇలాంటి వారిని మన ముందు ఉంచి ఆ గొప్ప దేవుడి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి వారి జీవితాల ద్వారా మనతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు చనిపోయినా కానీ మరి తాతగారు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అని నేను చెప్పగలుగుతాను. దేవుని యొక్క వాక్యంలో అబ్రహాముకి మంచి బిరుదు ఇవ్వబడింది. 3 చోట్ల ఆ మాట రాయబడింది. ఆ మాట మీ అందరికీ తెలుసు, కానీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాట ఇంకెవరితోనూ దేవుడు అనలే. ఆ మాట ఏమిటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రాహాము అనేది ఇక్కడ ఒక చోట. దాని తర్వాత యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. మరి అక్కడ కూడా 8వ వచనంలో ఉంటుంది. చూడండి, 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రాహాము. నూతన నిబంధనలో యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము యొక్క మరో పేరు ఏమిటంటే దేవుని సేవకుడు, దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. నేడు మేము ఈ రీతిగా కూడి నీ సేవకుడైన, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క జీవితంలో మీరు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుని, అలనాడు ఆ అబ్రహాము మా తరములో మాకంటే ముందుగా సేవ చేసిన మరి నీ సేవకులైన పెనుమాక అబ్రహాము గారు, నాయనా ప్రభువా, మా ముందు మీరుంచి మాతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి మేము కూడా ప్రతిస్పందించి మా జీవితాలను మరొకసారి పరిశోధించుకుని నీకు నమ్మకముగా జీవించడానికి, పురుకొల్పబడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సాయం చేస్తురమ్మని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కాబట్టి 3 చోట్ల ఇక్కడ అబ్రహాము దేవుని స్నేహితుడు అని చెప్పబడింది. దేవుడే చెప్పాడు, దేవుని దాసుడైన యెహోషాపాతు చెప్పాడు, యాకోబు కూడా చెప్పాడు. 3 చోట్ల ఏదైనా ఒక విషయం చెప్పబడింది అని అంటే అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఆ యొక్క విషయాన్ని ముద్రించాడు, అది స్థిరపరిచాడు. కాబట్టి ఈ యొక్క బిరుదు పాత నిబంధనలో అబ్రహాముకు మట్టుకే ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ యొక్క భాగ్యము
యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. అది యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యందురు. దాసుడు తన యజమాను చేయుదానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నానని నూతన నిబంధన విశ్వాసులుగా అయిన మనకు దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప ధన్యతనిచ్చాడు. ఇప్పుడు అబ్రాహాముని దేవుడు స్నేహితుడు అని ఎందుకు పిలిచాడు అని ఆలోచిస్తే, అబ్రహాం యొక్క ఆ ప్రయాణం చాలా గొప్పది. మా తాతగారు చేసిన ప్రయాణాలు కూడా చాలా గొప్పవే. అటు డుడుమా నది నుంచి ఇటు మూసీ నది వరకు. డుడుమా నది అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎక్కడుంది అది? మాచ్కండ్ డ్యాము, అక్కడ ఒక నది ఉంది. ఆ జోలాపుట్ అని ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ విలేజ్, అది ఆంధ్రాలోనే ఉంటుంది. అది దాటితే ఒక బ్రిడ్జ్ దాటితే ఒరిస్సాకి వెళ్తాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇటు డుడుమా నది లేకపోతే మాచ్కండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక నది ఉంది కదా, ఆ నది నుంచి హైదరాబాద్లో ఇప్పుడు మేమున్నాం కదా, మూసీ నది అంటే పెద్ద పేరు లేదులేండి, ఇప్పుడు పాడైపోయింది, కానీ ముందు ఉండేదంట. కాబట్టి మూసీ నది వరకు మీరు చూస్తే ఈ ప్రదేశం అంతా కూడా ఈ అబ్రహాము శారమ్మ గారి కుటుంబం అంతా కూడా విస్తరించింది. మీరు దాదాపు ఒక 100 కిలోమీటర్లలో ఎవరో ఒకరు మా వాళ్ళు ఉంటారు. అంటే సుగుణమ్మ గారి కుటుంబం, అబ్రహాం గారి కుటుంబం, మరి మా తాతగారులు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ఏమన్నాడనంటే, ఊరు అనే ప్రదేశాన్ని నుంచి నువ్వు బయలుదేరి నీవు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని చెప్పాడు 12వ అధ్యాయంలో. ఆ చూపించే దేశం ఏమిటి? వాగ్దాన దేశం ఏమిటి? ఈ రోజున మనం ఇశ్రాయేలుగా చూస్తాం. అమ్మా జాగ్రత్తగా అటు ఇటు మాట్లాడద్దు, ఒక్కసారి ఇటు వినండి. ఇటు సైడు ఊరు అనే పట్టణము ఈరోజు కూడా ఉంది. ఈరోజు కూడా త్రవ్వకాలలో బయటపడింది. ఆ ఊరు అనే పట్టణంలో అనేకమైన అద్భుతమైన మరి పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వి తీసిన ఆ యొక్క పట్టణంలో మరి చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. వాళ్ళు సూర్యుడిని ఆరాధించేవాళ్ళు, చంద్రుణ్ణి ఆరాధించేవాళ్ళు, క్షమించండి. ఇటు ఊరు అనే పట్టణంలో చంద్రుణ్ణి ఆరాధించేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక నది ఉంది, అది యూఫ్రటీస్ నది. ఏమన్నది అమ్మది? యూఫ్రటీస్ నది ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, అటు ఇరాన్ ఇటు ఇరాక్, ఈ రెండింటినీ కూడా మధ్యలో ఉండేది యూఫ్రటీస్ నది. ఇప్పుడు ఈ నది నుంచి ఊరు అనే ప్రదేశం నుంచి అబ్రాహాముని నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. అబ్రాహాము అనేక మైళ్ళు, దాదాపు 2000 మైళ్ళు కాలినడకన తన వస్తువులను, తన యొక్క దాసదాసీలను, లేకపోతే తన యొక్క ఎడ్లను, గొర్రెలను, ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసుకుని హారానుకు బయలుదేరాడు. హారానులో కొంతకాలం ఉన్నాడు. అక్కడ తన తండ్రి మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి అటు క్రిందగా వచ్చి మరి కనాను దేశంలోనికి ప్రవేశించాడు. అక్కడ కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఏమి నది ఉంది? నైలు నది ఉంది. ఐగుప్తు దేశం యొక్క జీవనది నైలు నది. ఇటు నైలు నది ఉంది, అటు యూఫ్రటీస్ నది ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే అబ్రాహాముకి, ఇటు నైలు నది నుంచి అటు యూఫ్రటీస్ నది వరకు ఉన్న ఈ స్థలమంతా కూడా నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. అది ఇప్పుడే ఇప్పుడు కూడా అది మనం చూస్తాం. అబ్రాహాము సంతానానికే అది ఉంది. దీన్ని ఒక పటంలా గీసుకుని ఆ 2 నదుల మధ్యలో ఉన్న ఆ స్థలాలను మనం ఒక గీతలా గీసుకుంటే దాన్ని ఇంగ్లీష్లో ఫర్టైల్ క్రెసెంట్ అంటారు. ఏమంటారమ్మా? ఇంగ్లీష్లో ఫర్టైల్ క్రెసెంట్ అంటారు. తెలుగులో సారవంతమైన చంద్రవంక అని నేను పెట్టుకున్నాను పేరు. సారవంతమైన చంద్రవంక. అది చంద్రవంకలా ఉంటుంది. కింద ఒక గీత, పైన ఒక గీత గీస్తే
ఆ 3 ఖండాలను కలిపి, ఇటు ఆసియా ఖండము, అటు ఐరోపా ఖండము, ఇటు ఆఫ్రికా ఖండం, ఈ 3 ఖండాలను కలిపి లోకమంతటి కొరకు దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాములో దాచిపెట్టాడని దేవుడు అబ్రహాముని ఆ ఊరు అనే ప్రదేశం నుంచి తీసుకుని వచ్చి ఇటు ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చాడు. అందుకనే ఈ 2 నదుల మధ్యలో ఉన్న స్థలం అంతా కూడా విస్తరించి ఉన్న అబ్రహాము సంతానము ఎలా ఉందో, ఈ రోజున డుడుమా నుంచి మూసీ నది వరకు ఉన్న ఈ 2 నదుల మధ్యలో ఉన్న స్థలంలో అనేక మందిగా విస్తరించిన దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న అబ్రహాము గారు, సుగుణమ్మ గారు, మరి వారి యొక్క అన్నదమ్ములు లేకపోతే అక్కజల్లుల యొక్క కుటుంబాలు అనేకముగా విస్తరించి ఉన్నాం. దేవుని ఏర్పాటు కాదంటారా? ఎక్కడ కొండ ప్రాంతాలు, ఎక్కడ మెట్ట ప్రాంతాలు, ఏ స్థలాన్ని విడిచిపెట్టలే, అన్ని చోట్లకి వెళ్ళి, నేను కొద్ది దినాల క్రితమే అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారి పేరు అనేక మంది చెప్తా ఉన్నారు. అక్కడ చెప్తారు కూడా, ఎందుకంటే బస్సులు కూడా సరిగ్గా వెళ్ళని సమయంలో ఆ స్థలాలలో మరి వీళ్లను దేవుడు పెట్టుకుని మరి అక్కడ తన పనిని ఆరంభించాడని చెప్పాలి. వాళ్ళు పయనీర్ వర్క్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేసిన పని అది. ఇప్పుడు అనేక మంది కొనసాగిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇలాంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఎందుకు చేశాడు? ఇంత పెద్ద స్థలాన్ని, ఈ సారవంతమైన నెలవంకని దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే అబ్రహామును దేవుడు నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మడం ఒక ఎత్తు అయితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అనేది రెండో ఎత్తు. 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, 22వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు నమ్మాడు. ఈ మధ్యలో తన యొక్క ప్రయాణం ఉంది చూసారా, ఇది ఒక మంచి స్నేహితుడికి ఉండాల్సిన గుణగణాలను చూపిస్తుంది. అబ్రహాం గారి గురించి మనం చూస్తే నాకు కూడా చాలాసార్లు కూర్చోబెట్టి మాట్లాడి అనేక విషయాలు బైబిల్లోంచి చెప్తూ వచ్చేవాళ్ళు. నేను అప్పుడు అనుకునేవాడిని, ఇంత పెద్ద పెద్ద జ్ఞానవంతులకు లేని ఈ మాటలు ఎట్లా వచ్చినాయి అంటే, ఆయన ఏదో ప్రయాసపడ్డాడు, దేవుడి వాక్యం నేర్చుకున్నాడు, అనేక మందికి నేర్పించాడు, దైవజనులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చెప్పిన అనుభవాలు చూస్తే నేను చాలా చిన్నవాడిని. కానీ నాకు కూడా చాలా విషయాలు చెప్తూ వచ్చినప్పుడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన అనుభవంలో అవన్నీ నేర్చుకున్నాడని నాకు అర్థమవుతుంది. 12వ అధ్యాయంలో మీరు చూస్తే అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. సో 1 వే కమ్యూనికేషన్, ఇది మోనోలాగ్. అంటే ఒక సైడ్ నుంచి దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాము ఆ మాటలు విని చేస్తూ వచ్చాడు. సో మొట్టమొదట దేవుని స్నేహితుడు అని పిలవబడే వారికి కావలసిన మొట్టమొదట గుణము, క్వాలిటీ ఏముండాలనంటే, దేవుడు చెప్పినప్పుడు లేకపోతే దేవుడు పిలిచినప్పుడు లోబడి రావాలి. దేవుడి పిలుపుకు లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు. అనేక మందిని పిలుచుంటాడు దేవుడు, కానీ అబ్రహాము లోబడ్డాడు. ఎట్లా పిలిచాడు దేవుడు? ఊరు అనే ప్రదేశంలో, ఏ అబ్రహాము, నేను నీతో స్నేహం చేయాలి, నువ్వు రా అని చెప్పాడు. అబ్రహాం అన్నాడు, ఎక్కడ స్నేహం చేద్దామనో, నేను చూపించే స్థలానికి తీసుకెళ్తాను రా అని చెప్పాడు. సరే, ఆ మాట విన్నాడు. అబ్రహాము అంతకుముందు ఏం చేసేవాడు? తన బిజినెస్ ఏంటో తెలుసా? బొమ్మలు తయారు చేసుకునేవాడు, విగ్రహాలు తయారు చేసుకునేవాడు. ఈ రోజున మాకు కూడా విగ్రహాలు తయారు చేసుకోవడం, ఈ స్థలాల్లో కూడా విగ్రహాలు తయారు చేసుకోవడం పెద్ద బిజినెస్ కదా. అలాంటి బిజినెస్ చేసుకునే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అయ్యో నేనైతే ఇంత పెద్ద బిజినెస్ చేశాను, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆ స్వరం విన్నప్పుడు, నేను తయారు చేసిన ఈ పెద్ద విగ్రహం కానీ చిన్న విగ్రహం కానీ ఎప్పుడూ మాట్లాడలేదు, ఈ స్వరమేమిటో నాకు వినిపింపజేసిన ఆయన ఎవరో, ఆయన స్వరము చాలా అద్భుతంగా ఉంది, చాలా గంభీరంగా ఉంది, చాలా అధికారికంగా ఉంది అని అన్నప్పుడు, అబ్రహాము నేను నిన్ను సృష్టించిన వాడు అన్నట్టుగా మాట్లాడిన మాటలు అబ్రహాము హృదయంలో ఎంతో లోతుగా నాటుకుపోయినాయి. అప్పుడు అబ్రహాము ఏమన్నాడనంటే, సారమ్మతో అన్నాడు, మనం బయలుదేరి వెళ్ళిపోవాలి, మనకున్నవి తీసుకుని వెళ్ళాలి. బాగా ఆసామి, బాగా డబ్బులున్నాడు, బాగా ధనవంతుడు, అప్పటికే బయలుదేరాడు. నేను అబ్రహాము బయలుదేరి వెళుతున్నప్పుడు ఏం చేస్తుంటాడని జస్ట్ ఊహ ఏంటంటే, అబ్రహాము అక్కడ ఉన్న వాటి అన్నిటిని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఇంకా సబ్మిట్ చేసేయాలి. సరే, అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలి. బ్యాంకులో ఇంత బంగారం ఉంది, బ్యాంకులో అనేకమైన డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుకి వెళ్ళాడు, బయట ఒంటెలన్నీ పెట్టాడు, లోపలికి వెళ్ళాడు బ్యాంకులోకి.
బ్యాంకులోకి వెళ్ళంగానే బ్యాంక్ మేనేజర్, సార్ అబ్రామ్ గారు రండి 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 సార్, ఏమన్నా డిపాజిట్లు ఇస్తున్నారా, ఏమన్నా డబ్బులు కుదబెడుతున్నారా మా దగ్గర ఏమన్నా అంటే, అది కాదు సార్, అది కాదు నేను ఒక విషయం ఏంటంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలని వచ్చినట్టే. అమ్మో, మీరు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తే మా బ్యాంకే క్లోజ్ చేయాలి సార్, మీరు మాకు పెద్ద అకౌంట్ హోల్డరు, అలాంటి అకౌంట్ని క్లోజ్ చేస్తారంటే ఏమైంది సార్, ఏమైనా తప్పు జరిగిందా, నా ద్వారా ఏమైనా తప్పు జరిగిందా, మా స్టాఫ్ ఎవరైనా తప్పు చేశారా, ఎవరైనా సార్ విషయంలో ఏదైనా అనుచితంగా ప్రవర్తించారా ఏంటి అని అంటే, లేదు 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 మీరేమి తప్పు చేయలేదు, కానీ నేనే వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నా కాబట్టి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలి. అదేంటి సార్, వెళ్తే మళ్ళీ వస్తారుగా వారం 10 రోజులు అంటే, లేదయ్యా నేను పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాను. అయ్యో, ఇంత పెద్ద బిజినెస్ చేసే ఆయన మీరు వెళ్ళిపోవడం ఏంటి సార్ అంటే, దానికి వేరే కథ ఉందలే, మీరు క్లోజ్ చేయండి, నేను లాకర్ కూడా క్లోజ్ చేస్తా, నేను అంతా కూడా తీసుకెళ్ళిపోవాలి. సార్ అట్లా అనొద్దు సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి, పోనీ ఆ ప్రదేశంలో ఉన్న ఆ బ్రాంచ్కి కనీసం ట్రాన్స్ఫర్ చేస్తాం మీ అకౌంట్ కదా. ఇప్పుడు నల్లజర్లలో SBI ఉంది, విజయవాడలో కూడా ఉంటుంది, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు అనుకోండి, మేము ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ అంటే, అయ్యా నేను వెళ్ళేది ఎక్కడికో నాకు తెలియదు అంటే, మీరు వెళ్ళేది ఎక్కడికో తెలీదా అంటే, అవునయ్యా ఏం చెప్పను అంటే, చెప్పండి సార్ ఏంటి అని అంటే, నాతో సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడాడయ్యా అంటే, ఏంటి సార్ మీరు అనేది అంటే, అవును నేను ఇప్పటి వరకు బొమ్మలు చేసుకుంటూ బొమ్మలు నమ్ముకుంటూ నా వ్యాపారం చేస్తున్నప్పుడు ఏ బొమ్మ నాతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆ బొమ్మలను నేనే చేశాను, కానీ నన్ను చేసిన దేవుడు నాతో మాట్లాడాడు, అందుకని నేను వెళ్ళిపోవాలి. ఆయన స్వరము, ఆయన మాట నా హృదయంలో నాటుకుపోయింది, ఆయన పిలుపుకి నేను లోబడి వెళ్తున్నానంటే బ్యాంక్ మేనేజరు ఆశ్చర్యపోయి, అట్లాంటి దేవుడు ఎవరున్నారు సార్, నాకైతే తెలియదు అంటే, అవును నన్ను పిలిచాడు, నేను లోబడి వెళుతున్నాను, కాబట్టి ఇంకా నేనేమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. బహుశా ఆ రీతిగా ఆ యొక్క బ్యాంకులో వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. అబ్రహాము బయలుదేరి ఎన్నో వేల కిలోమీటర్లు నడుచుకుంటూ యూఫ్రటీసు నది తీరము నుంచి, ఎందుకంటే వాళ్ళ గొడ్లు వాళ్ళ గొర్రెలు ఉంటాయి కదా, అవన్నిటికీ నీళ్లు కావాలి కాబట్టి ఆ యొక్క యూఫ్రటీస్ నదంతా పైకి వెళ్ళి హరాను అనే స్థలంలో కొంతకాలం ఉండి, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ కింద యోర్దాను నది చోటు నుంచి ఇక్కడికి వచ్చి ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించాడు. దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుని స్నేహితుడిగా ఉండాలనంటే మొట్టమొదట దేవుని పిలుపుకి లోబడాలి. అనేక మంది పిలుపులకు లోబడతాం కదా. ఈ రోజున స్నేహితులు వచ్చి ఏలేస్తారు, కొంతమందికి సిగ్నల్స్ ఉంటాయి ఇంట్లో ఉంటే. మాకు కూడా, నేను కూడా చిన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వస్తే, రే మా డాడీ ఉంటారు కాబట్టి నువ్వు నన్ను పిలిచే విధానం ఎలా ఉండాలనంటే, అప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు లేవుగా, నువ్వు ఆ రకంగా రెండు సార్లు చప్పట్లు కొట్టు, లేకపోతే 2 సార్లు విజిలై, ఈ రీతి పిలుపులు మనం పిలుచుకోవడానికి మనం ఏర్పాట్లు చేసుకుంటాం. కానీ అబ్రాహాము జీవితంలో ఒక్క పిలుపు తన జీవితాన్ని మార్చేసింది. కానీ ఆ పిలుపుకు లోబడ్డాడు. స్నేహితుడిగా ఉండాలనంటే ఏం కావాలి, మొట్టమొదట దేవుని మాట, దేవుని పిలుపు వినాలి, దానికి లోబడాలి. అది వన్ వే. దేవుడు మాట్లాడాడు, చిత్తం ప్రభువా, ఆ స్వరం ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలని ఆశ, అది మొదటిది. సరే, 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు, అబ్రహాము లోబడ్డాడు. 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహాము కూడా మాట్లాడుతున్నాడు. ఇది డయలాగ్, అంటే 2 వైపులా మాట్లాడేది. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము మాట్లాడుతున్నాడు. అందుకనే అక్కడ చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో ఎంత చక్కని ఆ యొక్క కాన్వర్జేషన్, ఆ మాటలు ఎలా ఉన్నాయి చూడండి. 15వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి చదవండమ్మా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఇప్పుడు ఆ మొదటి వచనం నుంచి చదువుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రాహాము మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రాహాము మాట్లాడుతున్నాడు. ఈ 12వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి మధ్యలో తేడా ఎంత అంటే 10 సంవత్సరాలు.
75 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. ఇక్కడ 15వ అధ్యాయానికి వచ్చేదాడికి 85 సంవత్సరాల వయసు వచ్చింది. 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఏం చేసింది తెలుసా? దేవుడితో బాగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఈ రోజున దేవునితో మాట్లాడడం మనకు రావట్లే. ఎలా మాట్లాడతాం దేవునితో అంటే, మనం వన్ వేగా మాట్లాడుతుంటాం. ప్రార్థన చేయడానికి వస్తాం, ప్రభు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తాం. దేవుడు అయ్యయ్యా ఉండి నేను మాట్లాడుతానన్నట్టు టక్ మన ఫోన్ పెట్టేసినట్టు వెళ్ళిపోతాం. ఇప్పుడు అబ్రహాముతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, దాని తర్వాత దేవునితో అబ్రహాం మాట్లాడుతున్న మాటలు, ఆ రెండు కలిపి చూస్తే మనము 6వ వచనానికి రండి. ఇక అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూసారా, ఇక్కడ 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇద్దరు ఒకరికొకళ్ళు మాట్లాడతారా? దేవునితో మాట్లాడడం వచ్చా మనకి? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, మైక్లో ప్రార్థన చేస్తాం. ఒకవేళ మైక్ సరిగా వినపడట్లేదు, డిస్టర్బెన్స్ వస్తుందంటే ఆపేస్తాం. ప్రార్థన వినాల్సింది ఎవరు? మనం ఏమనుకుంటాం? ఎక్కడున్న వాళ్ళు వినాలనుకుంటాం కదా. బాగా వినిపిస్తుందా, సౌండ్ పెంచు, బేస్ తగ్గించు, ఈయన మాట్లాడతాం. కానీ నిజంగా దేవునితో మాట్లాడే వ్యక్తి వ్యక్తిగతంగా సీక్రెట్గా దేవునితో మాట్లాడతాడు. అలా మాట్లాడిన వ్యక్తే పబ్లిక్గా మాట్లాడినప్పుడు అది పబ్లిక్ వింటున్నారో లేదో, కానీ దేవుడు మాత్రం వింటున్నాడా లేదా అనే దాని గురించి చాలా ఆలోచన. ఇది పరిణితి చెందిన అనుభవం. ఈ అనుభవంలో మనము దేవుడు నాతో మాట్లాడి నన్ను పిలిచాడు, దేవుడు నాకు ఒక దేశాన్ని చూపించాడు, నేను లోబడి వచ్చాను. ఇప్పుడు దేవుడితో నేను మాట్లాడే అంత స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుడు నాకు ఆ యాక్సెస్ ఇచ్చాడు, ఆ ప్రవేశం ఇచ్చాడు, ఆ సౌభాగ్యం ఇచ్చాడు. ఈ రోజున అబ్రహాము గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవునితో మాట్లాడడం ఏమిటో మనం నేర్చుకోవాలి. దేవునితో మాట్లాడడం ఏమిటో నేర్చుకోవాలని అంటే మొట్టమొదట దేవుని స్వరాన్ని, దేవుని పిలుపుని మనం వినాలి. దేవుడు మాట్లాడేది వింటే అప్పుడు దేవుడితో మాట్లాడడం మనం నేర్చుకుంటాం. ఇది 15వ అధ్యాయం. ఓకేనా? మళ్ళీ ఒక 3 అధ్యాయాలు మరి ముందుకు పోతే 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు అబ్రహాము స్నేహితుడిగా ఉండడానికి కావలసిన 3వ గుణాన్ని మనం చూస్తే, నేను పైకే చెప్పుకుంటూ పోతున్నా, అసలు నాకు వాక్యం చెప్పాలని కూడా తెలియదు. నేను ఊరికే వచ్చాను, సరే నాకు సౌభాగ్యం అని కూర్చున్నాను. అయితే నా మనసులో ఉన్న ఈ ఆలోచనలో అప్పటికప్పుడు దేవుడిచ్చిన మాటలను మీకు తెలియజేస్తున్నాను. 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు అబ్రహాము, అప్పుడు యెహోవా అతనికి, స్నేహితుడికి ఇప్పుడు వినబడ్డమే కాదు, కనబడుతున్నాడు. స్నేహితుడిని చూడగలిగే అంత ఆత్మీయమైన దృష్టిలోనికి వచ్చాడు 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినాయి తెలుసా? 99 ఏండ్లు. 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, 99 ఏండ్లు. అప్పుడు 18వ అధ్యాయంలో అక్కడ ఒంటరిగా కూర్చుని ఎండవేళలో గుడారపు ద్వారం దగ్గర మండుటెండలో చూస్తున్నాడు, ఎడారి ప్రాంతంలో. అప్పుడు యెహోవా వచ్చారు, 3 వ్యక్తులు వచ్చారు. వాళ్ళకి చేసిన పరిచర్య ఉంది చూసారా, వాళ్ళకి ఇచ్చిన ఆతిథ్యం ఉంది చూసారా, అది ఒక స్నేహితుడికి చేయాల్సిన ఆతిథ్యము అబ్రహాము పరిగెత్తుకుంటూ చేశాడు. మరి తన యొక్క భార్యను, తన యొక్క సేవకులను, తన ఉన్నవారు అందరికీ పని అప్పచెప్పాడు. తను మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉన్నాడు. నేను అదంతా వివరించను, 10 గంటలకు ముగించుకోవాలన్నారు కాబట్టి నేను కొన్ని విషయాలే. 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆతిథ్యం పుచ్చుకున్న వాళ్ళు ఇష్టంతో పుచ్చుకున్నారండి. వద్దని చెప్పారా వాళ్ళు? అబ్బాయి వద్దు, మీరు కొంచెము అంటున్నాడు. ఎన్ని మానికల పిండి కల్పించాడు? మరి ఆ యొక్క 3 మానికల మెత్తన పిండి అంటే దాదాపు ఎంతమంది తింటారో? 3కి చేయాల్సిన రొట్టెలు అవి. మరొక పశువును కూడా వధించి అక్కడ సిద్ధపరిచి, అంటే వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు, కుటుంబం అంతా సంతోషంగా ఉంది. మా తాతగారి ఇల్లు కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు కూడా 3 మానికల పిండిలానే ఉంటుంది కదా. ఉంటుందనే నేను చెప్పండి. మరి ఇప్పుడు ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారు? ఆ పెద్ద అబ్రహాం గారి దగ్గర నుంచి చిన్న అబ్రహాం గారు షారమ్మ గారు. ఇది కొద్దిగా మా అందరికీ అలవాటైతే బాగుండుని అనిపిస్తుంది, ఇట్లా చేయలేని పరిస్థితిలో.
ఇక్కడ ఇచ్చిన ఆతిథ్యము, తను నిలుచున్నాడు, కూర్చున్నాడు, పరిగెత్తాడు, మరి తను వాళ్ళని సాగనంపడానికి వెళ్ళాడు. ఎంతవరకు సాగనంపడానికి వెళ్ళాడు అంటే దాదాపు ఆ యొక్క నశించిపోయే సొదొమ గొమొర్రా కనపడేంత దూరం సాగనంపడానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఎట్లా దాచిపెడతాను నేను దాయలేను. ఇక్కడికి వచ్చేటప్పటికి అబ్రహాముకు దాచలేనంతగా దేవుడు, అది స్నేహం. ఈ రోజున మనకు దాపరికాలు చాలా ఉన్నాయి. దేవుడు దాయడం కాదు, అసలు మనం దాచిపెడతాం చాలా విషయాలు కదా. దేవుని దగ్గర చాలా విషయాలు దాచిపెడతాం. ఏదో భక్తి చేస్తున్నట్టుగా ఆదివారం వచ్చో లేకపోతే ఇంకొక ప్రార్థనా కూడికి వచ్చో అలా కూర్చుంటాం. కానీ మనం దాచిపెట్టి చేయాల్సిన చేయకూడని పనులు అనేకమైన చేస్తూ ఉంటాం. మన సీక్రెట్ లైఫ్, మన వ్యక్తిగత జీవితం. ఒకప్పుడు అట్లా ఉండేవాళ్ళం రక్షణ అనుభవం లేనప్పుడు, పాపంలో ఉన్నప్పుడు. కానీ రక్షింపబడిన తర్వాత మనం ఇప్పుడు దేవునికి దాచిపెడితే దాగుతాయా మనం అనుకుంటాం. దేవునికి మనము ఏమీ దాచకుండా ఉంచితే దేవుడు కూడా మనకి ఏమీ దాచకుండా చెప్తాడు. ఆ స్థితికి రావాలి. ఇది 3వ గుణం. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ దేవునితో నేరుగా మాట్లాడాడు. కనబడిన ఆ యొక్క దేవుణ్ణి ఆతిథ్యం ఇచ్చి ఎంతో గొప్పగా మర్యాద చేసి గౌరవం మరి అక్కడ చూపించుకున్నాడు. 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు అన్నాడు, నీకు ఒక్కగానైనా ఒక కొడుకు. సరే, మధ్యలో అవన్నీ జరుగుతాయి. దేవుడు చెప్తాడు, నీ కుమారుడు వస్తాడు, నీకు అడుగుతాడు అని. సరే, 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇప్పుడు దేవుడితో మాట్లాడకుండా వెళ్తున్నాడు. అలిగాడు. స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరి దగ్గర అలుగుతాం? ఫ్రెండే. వాడిని తిట్టాలన్నా మరి నిజమైన స్నేహితులుగా ఉన్నవాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకోరు, చూసారా? అట్లా ఇక్కడ అబ్రహాం మాట్లాడట్లేదు దేవుడితో. ఉదాహరణ ఏంటంటే, కుమారుడు అడిగాడు, నానా మనమైతే మరి బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాం, బలి ఇవ్వడానికి వెళ్తున్నాం, మన దగ్గర గొర్రె పిల్ల లేదే బలి ఇవ్వడానికి, అన్నీ ఉన్నాయి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే. అంటే అబ్రహాంకి అర్థమైంది, దేవుడే నా కుమారుడు ద్వారా అడిగిస్తున్నాడని. అప్పుడు అబ్రహాము కూడా కుమారుడు ద్వారానే చెప్పినట్టుగా చేశాడు. స్నేహితుడి యొక్క ఇంటిమసీ ఎంతగా పెరిగిపోయిందంటే, నా దేవుని యొక్క లేక నా స్నేహితుడి యొక్క మనసు నాకు తెలుసు. నేను నా కుమారుని కాదు ప్రేమించేది, నా స్నేహితుడిగా లేకపోతే నన్ను స్నేహితుడిగా చేసుకున్న నా దేవుణ్ణే ప్రేమిస్తున్నాను. అందుకే నా ప్రియమైన కుమారుణ్ణి అప్పగించడానికి వెనుదీయట్లేదు. అందుకే దేవుడు అబ్రహాముని నమ్మెను. అబ్రహాము దేవుడే నమ్మాడు. 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు నమ్మాడు. అందుకనే ఇక్కడ, అయ్యా నీ యొక్క సంతానమును సముద్రమందల ఇసుక వలె నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదనని 17వ వచనంలో అంటాడు. నువ్వు నీ ఒక్క కొడుకుని ఇవ్వడానికి వెనుదీయలేదు. నీవు నా స్నేహితుడు సంపూర్ణముగా సమర్పించుకుంటాడు, ఆరాధిస్తాడు. దేవుడే యెహోవాని ఎన్నో 25 సంవత్సరాలు కాదు, దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం అన్న ఆ మాటని ఇప్పుడు కూడా మర్చిపోకుండా స్నేహితుడైన దేవుణ్ణి ప్రేమిస్తూ తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అబ్రహాం జీవితంలో లోటుపాట్లు లేవా? అబద్ధమాడలేదా? చాలాసార్లు విశ్వాసులకు తండ్రి అని చెప్పినా అవిశ్వాసంతో ఐగుప్తుకి వెళ్ళలేదా? తన సొంత భార్యని చెల్లి అని చెప్పలేదా? లోటుపాట్లు లేవా? ఉన్నాయి. కానీ లోటుపాట్లను దేవుని ఎదుట పెట్టి తను పశ్చాత్తాపడు. దేవుడు మాట్లాడలేదండి 13 సంవత్సరాలు అబ్రహాం తోటి. 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి మధ్యలో తేడా 13 సంవత్సరాలు ఉంటుంది. దేవుడు మాట్లాడలేదు. మనసులో చాలా రగిలిపోయి ఉంటాడు, బాధపడి ఉంటాడు. దేవుడితో మాట్లాడాలనే తపన ఇంకా పెరిగిపోయి పశ్చాత్తాపడి ఉంటాడు. అందుకే 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నిందారహితుడుగా నా ఎదుట నువ్వు నడువు అని చెప్పాడు. స్నేహితుడు, ఫ్రెండ్. 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడి అన్నిటినీ విడిచిపెట్టి తను వచ్చేసాడు. 15వ అధ్యాయంలో
దేవుడు నిబంధనను చేశాడు. స్నేహితుడిగా దేవుని మాట విన్నాడు, అది నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునితో కూడా మాట్లాడాడు. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆతిథ్యం చేశాడు, ఎంతగానో గౌరవించాడు. నీవు దేవుణ్ణి గౌరవిస్తున్నావా స్నేహితుడిగా ఉండాలంటే? 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఇంకెవ్వరిని ఆరాధించలేదు, ఎవరిని ప్రేమించలేదు. అది అబ్రహాము చూపించాడు. అందుకే అబ్రహాము జీవితాన్ని దేవుడు ముందుగానే లెక్కించాడు. మన జీవితము, మన యొక్క దినములు దేవుని యొక్క పుస్తకములో ముందే రాసుంటాయి. ఎట్లా ఉంటాయి? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలండి అబ్రహాం బ్రతికింది? 175 సంవత్సరాలు కదా. మీకు గుర్తుండాలనంటే ఈ 175ని దేవుని వాక్యంలో 25వ అధ్యాయము 7వ వచనానికి రండి. ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనానికి రండి. 25:7 అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. 25వ అధ్యాయము 7వ వచనం. 25 × 7 చేయండి. 7 25 ఎంత? 7 25 ఎంత? 4 25 100, ఇంకొక 75, 175. 25వ అధ్యాయంలో 7వ వచనము 175 సంవత్సరాలు ముందుగానే రాసి పెట్టాడు దేవుడు. దాని తర్వాత ఇస్సాకు యొక్క వయసు ఎంత? రండి, ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనానికి రండి. ఇస్సాకు వయసు 180 సంవత్సరాలు. నా టైం అయిపోయింది, అందుకే నేను జస్ట్ ఈ 3 చూపించేసి ముగిచ్చేస్తా. 18:10 అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చదును, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. 18:10 180. ఇస్సాకు బ్రతికిన సంవత్సరాలు 180. నీకు కొడుకు పుడతాడని చెప్పినప్పుడే ఇస్సాకు యొక్క వయసును ముందుగానే నిర్ణయించాడు దేవుడు. అబ్రహాములో ఇంగ్లీష్లో ఏ, ఇస్సాకులో ఐ. మోషే ఎన్ని సంవత్సరాలు? ఇదైతే ఈజీగా చెప్తారు మీరు. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడమ్మా? 120. రండి, నిర్గమకాండం 6:20కి రండి. 6:20 నిర్గమకాండం 6:20. అమ్రాము తన మేనత్తి అయిన యోకెబెదును పెళ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. 137 ఏండ్లు బ్రతికెను. మోషేను కన్నది, లేకపోతే వాళ్ళిద్దరూ కలిగి మోషేను కన్నారు. మోషే యొక్క వయసు 120 సంవత్సరాలు. 6:20 ఎంత? 120. లెక్కలలో చెప్తున్నాడు ఇంటర్వ్యూ అనుకుంటున్నారేమో. కానీ ఈ మూడిటిని ఒక దగ్గరికి చేర్చి పెడితే AIM ముగ్గురిది లెక్క వచ్చేసిందా? 175 సంవత్సరాలు, 25:7, 180 సంవత్సరాలు, 18:10, 6:20లో మోషే గురించి చెప్పబడింది 120 సంవత్సరాలు. ఈ AIM అనేది ఎయిమ్ అని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే, ఎయిమ్ అంటే గురి కలిగి జీవించే వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచి వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కగా లెక్కించి పెడతాడు. ఏదో బతుకుతున్నాం, ఏదో జీవిస్తున్నాం. జంతువు బతుకుతుంది, మనం కూడా బతుకుతాం. దానికి మనకు తేడా ఉండాలనంటే దేవుడు నా జీవితంలో ఏది పెట్టాడో, దేవుని ఉద్దేశం ఏమిటో ఆ గురి కొరకు బ్రతకాలి. అబ్రహాము ఆ గురి కొరకే బ్రతికాడు. ఆ దేవుని గొప్ప చేయాలి. ఏ స్వరాన్నైతే నేను విన్నానో ఆ దేవుని నేను చూశాను, ఆ దేవుని లోకానికి చూపించాలి. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు రక్షణ కార్యాన్ని ఆరంభించాడు, అబ్రహాము ద్వారా. ఆ అబ్రహామే ఈరోజు మనకు లేక లోకమంతటికి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అటు యూదులకైనా, ఇటు ముస్లింలకైనా, ఇటు క్రైస్తవులకైనా అబ్రహాము సెంట్రల్ ఫిగర్గా ఉన్నాడు. అబ్రహాము జీవితం అంత ఆషమాషి కాదు. అబ్రహాము జీవితము మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. ఫ్రెండ్గా ఉండాలనుకుంటే ఈ గుణాలు, పిలుపుకు లోబడు, దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రా, దేవునికి పరిచర్య చేసి ఆతిథ్యం చేసే అనుభవంలోనికి రా, దేవుణ్ణి ఆరాధించడంలో దేన్ని వెనకుంచుకోకు, దేవుని కొరకే జీవించు. ఇదే అబ్రహాము జీవితంలో ఫ్రెండ్గా నేర్చుకోవాల్సింది. మా తాతగారు ఎంత పరిచారం చేసేవారంటే, నేను వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది.
నేను ఆ రోజు ఇక్కడికి వచ్చాను, పడుకుని లేచేటప్పటికి మా తాతగారు, నేను అప్పుడు చిన్న కారు ఒకటి ఉండేది, బయట కడిగేస్తూ ఉన్నాను. పైప్ పెట్టి కడిగేస్తూ ఉంటే తాతగారు ఏంటి మీరు అని అంటే, ఏం లేదు నాన్న అంత దుమ్ము పట్టేసింది అందుకే కడుగుతున్నాను, మళ్ళీ నువ్వు వెళ్ళాలి కదా అన్నారు. తాతగారు మీరెందుకు ఇలా చేస్తున్నారని అంటే, లేదు 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 నీట్గా ఉండాలన్నారు. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాగులపల్లి ఆ దాటంగానే నా కారు అంత డస్టీగా ఉంది. ఎంత వర్షం పడిందంటే ఒక 10 నిమిషాలు నా కారు నీట్ అయిపోయింది. అంటే తాతగారు అక్కడ నుంచి ఆ యొక్క పనిని పరిచారమును చేశాడని నేను బాధ అనిపించింది నాకు. అంత గొప్ప దైవజనుడు, పరిచారం చేసే మనసు కలిగిన అలాంటి దైవజనులు మన మధ్యలోకి రావాలి. అలాంటి ఫ్రెండ్స్లా మనం తయారవ్వాలని దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిన్నానికి వందనాలు తెలియజేస్తూ సంఘమంతటికి వందనాలు. థ్యాంక్ యూ.